సీనాయి కొండ మీద యెహోవా దేవుడు మోషేకు 10 ఆజ్ఞల రాతి పలకను ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలను యెహోవా దేవుడు స్వయముగా తన వ్రేలితో వ్రాసి ఆ రాతి పలకలను అందించాడు. ఆ 10 ఆజ్ఞల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటిదిగా, మిమ్ము దాస్య నిలయమైన ఐగుప్తు దేశము నుండి తోడ్కొని వచ్చిన యెహోవాను నేనే మీ దేవుడను. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. పైనున్న ఆకాశమునందు గాని క్రిందనున్న భూమి యందు గాని భూమి అడుగుననున్న నీళ్లయందు గాని ఉండు ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు. మీరు వానికి మ్రొక్కకూడదు, వానిని పూజింపకూడదు, వానికి సాగిలపడకూడదు. మీ దేవుడైన యెహోవాను అయిన నేను రోషము గలవాడను. నన్ను ద్వేషించు వారిలో తండ్రులు చేసిన తప్పులకు 3-4 తరముల వరకు దండింతును. కానీ నన్ను ప్రేమించి నా నియమములను పాటించే వారిని 1000 తరముల దాకా కరుణింతును. మీరు మీ దేవుడైన యెహోవా నామమును దుర్వినియోగపరుపరాదు. తన నామమును దుర్వినియోగపరుపు వానిని యెహోవా దండింపక మానడు. విశ్రాంతి దినమును గుర్తుంచుకొనుడు, దానిని పవిత్రము చేయుడు. 6 రోజుల పాటు మీ పనులెల్లా చేసుకొనవలెను. 7వ రోజు మాత్రము మీ దేవుడైన యెహోవాకు పవిత్రమైన విశ్రాంతి దినము. ఆ రోజు మీరు గాని మీ కుమారులు గాని మీ కుమార్తెలు గాని మీ పనివారు గాని మీ జంతువులు గాని మీ ఇంటనున్న పరదేశీయులు గాని ఏ పని చేయకూడదు. యెహోవా 6 రోజులలో ఆకాశమును భూమిని సమస్తమును సముద్రమును వాని యందుండు సమస్తమును సృష్టించెను. ఆయన 7వ రోజు విశ్రమించెను. కావున యెహోవా ఆ రోజును దీవించి పవిత్రమైన దినముగా చేసెను. మీ తండ్రులను మీ తల్లిదండ్రులను గౌరవింపుడు. అట్లైనా మీ దేవుడైన యెహోవా మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు. హత్య చేయరాదు, వ్యభిచరించరాదు, దొంగతనము చేయరాదు, పొరుగువానికి వ్యతిరేకముగా అబద్ధ సాక్ష్యము చెప్పరాదు, మీ పొరుగువానిని ఇంటిని గాని దాసిని గాని భార్యను గాని ఎద్దును గాని గాడిదను గాని మరి అతనిది ఏదైనను మీరు ఆశింపరాదు. పరుల వస్తువులపై మీరు ఆశ చూపరాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.